వీళ్ళతో దేవుడు కూడా ఇవన్నీ అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువా మీరు ఎప్పుడు ఆ స్థితిలో ఉన్నారు, మేము ఎప్పుడు హెల్ప్ చేయలేదు అని అడిగితే దేవుడు ఈ మాటలే చెప్పారు వాళ్ళకు కూడా. ఏంటంటే, అందుకు ఆయన మిక్కిలి హెల్ప్లైన వీరిలో ఒకనికైనాను మీరు ఎలాగ చేయలేదు కనుక నాకును చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నును. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. వీరు అంటే పాపులేమో నిత్య శిక్షకు, మరి పుణ్యం చేసిన వాళ్ళేమో నీతిమంతులేమో నిత్య జీవమునకు. నిత్య అంటే ఏంటి? ఎప్పుడు ఇక యుగాలు దానికి అంతం అనేది లేదు. అలా నరకంలో వీళ్ళు అంతం లేకుండా అరుస్తూనే ఉండాలి యుగాలు. వాళ్ళు పరలోకంలో సంతోషంగా యుగంలో ఉంటారు అని దీని మీనింగ్ అన్నమాట. అంటే ఇక్కడ వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా, మనల్ని మనం పరీక్షించుకొని ఆ విధంగా ఇతరులకు సహాయం చేయటం నేర్చుకోవాలి. మనం అప్పుడు పరలోకానికి అర్హులం అవుతాం.